వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకం ఖండించాలని తెలిపారు. నల్లపురెడ్డి అనిశ్చిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ నాయకులకు ఇది ప్యాషన్ గా మారిపోయిందని ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్ కు ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పార్టీలు మారేవనేటువంటి విషయం కూడా మనందరికీ ఆఖరికి లక్ష్మీపార్వతి పార్టీలో కూడా నువ్వు పనిచేసి ఎన్నోసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా నువ్వు ఎన్ని పార్టీల్లో ఉన్నా మొన్నటి ఎన్నికల్లో నిన్ను 54,000 ఓట్లతో కోవూరు అసెంబ్లీ ప్రజలు ఓడించారు. 54,000 ఓట్ల మెజార్టీతో సోదరి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. గురించి మనం తిరిగి మాట్లాడడానికి కూడా అంగీకరించినటువంటి భాష ఇది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కాదు, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకాన్ని కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అవమానపరిచారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. నువ్వు ఏ తల్లి గర్భం నుండి పుట్టావని నేను అడుగుతా ఉన్నాను. గర్భానికి నువ్వు ఒక పేరు పెట్టావు, నువ్వు పెట్టిన పేరు అయితే